వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి విభాగంలో గ్రేడ్ సికి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఆన్సర్ కీ అయితే వచ్చింది. ఆ యొక్క ఆన్సర్ కీ చెక్ చేసుకోవడానికి ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఆ విధంగా లాగిన్ అయితే అవుతారు. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నోటీస్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025 కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు డేట్ అయితే ఇచ్చింటాడు. ఆ యొక్క లాస్ట్ డేట్ లోపే మీరు కీ పేపర్ అయితే చెక్ చేసుకోవాలి. ఎవరైతే జూలై 4వ తేదీ ఈ యొక్క ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఈ యొక్క కీ పేపర్ అయితే వచ్చింది. 16వ తేదీ 6 గంటలకు అయితే ఈ యొక్క కీ పేపర్ అయితే ఓపెన్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 19వ తేదీ 6 గంటల వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంటుంది. 19వ తేదీ 6 దాటిన తర్వాత మీకు యొక్క కీ పేపర్ అయితే ఓపెన్ కాదు. అంతలోపే మీరు మీ యొక్క కీ పేపర్ అయితే చెక్ చేసుకోవాలి. మీరు టిక్ చేసిన ఆన్సర్స్ ఏవైనా కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు అబ్జెక్షన్ అయితే పెట్టవచ్చు. ఆ యొక్క అబ్జెక్షన్ పెట్టడానికి ఒక క్వశ్చన్కి 50 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి. సో ఇక ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మీరు లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ కింద చూడండి మై అప్లికేషన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మై అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీరు గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ అని కనిపిస్తుంది. ఆ యొక్క స్టెనోగ్రాఫర్ మీద ఇప్పుడు చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది కదా, దాని ముందర ఆన్సర్ కీ అని కనిపిస్తుంది. ఎవరైతే స్టెనోగ్రాఫర్కి అప్లై చేశారో వాళ్ళకి ఆ యొక్క ఆన్సర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 2026 సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క కీ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది. కీ పేపర్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ ఎదురుగా క్లిక్ హియర్ ఫర్ ఛాలెంజ్ అని ఉంటుంది. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఆ యొక్క క్లిక్ హియర్ ఫర్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా యొక్క జాబ్కి అప్లై చేసినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.